వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది. రాష్ట్రం చక్కబడాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని టీడీపీ నాయకులు సుగవాసి శ్రీనివాసులు, కొమరా వెంకట నరసయ్య అన్నారు. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరు గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా దున్నూతల రఘురామరెడ్డి ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ చందు, మాజీ ఎంపీటీసీ సుభాన్తో పాటు 10 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు సుగవాసి శ్రీనివాసులు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, వర్షాలు కురిసినప్పుడు నీట మునుగుతున్న ప్రాంతాలను ముప్పు ప్రాంతాలుగా గుర్తించి టీడీపీ అధికారంలోకి రాగానే నష్టపరిహారం చెల్లిస్తామని మీడియా ద్వారా వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గజ్జిల శ్రీనివాసులరెడ్డి, ఎస్వి రమణ, కట్టా నారాయణ, రామదాసు, బొబ్బిల్ రాయుడు, మోదుగుల నరసింహులతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ గ్రామంలో అప్రస్తుతంగా ఉన్న అన్ని సమస్యల పరిష్కారానికి బాలసుబ్రహ్మణ్యం గారు ఖచ్చితంగా చేయూత అందిస్తారని చెప్పి ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని, నష్టపరిహారం అందించడంలో 6 నెలల లోపల ప్రభుత్వంలో ఈ ఫైల్ మూవ్ చేసి నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఈ హామీని ఈ గ్రామస్తులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మునుగ ప్రాంతంలో మన రైతులకు రావాల్సిన నష్టపరిహారాలు కానీ, మిగతా ఇతర రావాల్సిన లాభాలు కానీ, నష్టాలు కానీ, వాటిని అన్నిటినీ కూలంకషంగా చర్చించి సుగవాసి సుబ్రహ్మణ్యం గారు కానీ, మన ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా మీ అందరితో సంప్రదించి మీ అందరి సమస్యలను ప్రత్యేకంగా వాళ్ళు తెలుసుకొని ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని అన్నింటినీ పరిష్కరించి మీకు రావాల్సిన బకాయిలు కానీ, మీకు రావాల్సిన హక్కులు కానీ తప్పకుండా వాళ్ళు మీకు చెందేట్లుగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను. మీరందరూ ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈ గ్రామంలో నా వెంటబడి ఉండి ప్రచారాన్ని దిగ్విజయంగా ముగించారు. ఈ సందర్భంగా ఈ గ్రామస్తులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం.